హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. మన చేతిలోకి వచ్చేసింది DJI Mini 4 లేటెస్ట్ వర్షన్ విత్ RC రిమోట్ కంట్రోల్ అండ్ ఫుల్లీ టాప్ సెన్సార్స్ వచ్చాయి ఇప్పుడు దీనికి లేటెస్ట్. దానికి అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. ప్రజెంట్ ఈ వీడియో షూట్ చేస్తుంది వచ్చేసి నేను జపాన్లో నుండి, బట్ మీరు తర్వాత చూస్తుంటారు వీడియో. జపాన్లో ఎందుకు తీసుకున్నారంటే చాలా తక్కువ పడింది నాకు. ఇది ఎంత పడింది అని చెప్తాను చూడండి, డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తాను. అండ్ ఇండియా రీచ్ అయిన తర్వాత దీని పర్ఫార్మెన్స్, లోపల బ్యాటరీ అంటే లోపల ఏమేమి ఉన్నాయనేది మీకు ఇండియా రీచ్ అయిన తర్వాత వీడియో కంటిన్యూ అవుతుంది. అంటే ఇది అన్బాక్స్ చేసేసి మనం ప్యాక్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ముందుగానే బాక్స్ ఇవన్నీ చూపిద్దామని వీడియో రికార్డ్ చేస్తున్నాను ఇప్పుడు. జపానీస్ కరెన్సీ ప్రకారంగా 1,33,000 చేంజ్ పడింది. అంటే మన కరెన్సీలోకి వచ్చేసరికి అరౌండ్ 74,000 రూపీస్. ఫస్ట్ 3 అనుకున్నాను. ఇది DJI Mini 4 Pro. 4 Pro బదులు 3 Pro తీసుకుందాం అనుకున్నాను. 3 Pro అయితే 50,000కి వస్తుంది, 20,000 డిఫరెన్స్ ఉంది. బట్ ఈ సెన్సార్స్ అండ్ 4K 60 ఫ్రేమ్స్ ఉండడంతో అది 4K 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఏమన్నట్టుంది. ఇది 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఉంది. సో అందుకోసం దీనికి కొంచెం 20,000 ఎక్స్ట్రా అయినా పర్లేదు అన్నట్టుగా దీనికి వెళ్ళిపోయాను. 74,000 రూపీస్ పడింది మన ఇండియన్ కరెన్సీలో. ఇదే దీన్ని నేను కొంచెం దుబాయ్లో ఎంత పడుతుందని కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేశాను. ఇక్కడికంటే కూడా దుబాయ్లో ఒక 5 నుంచి 10,000 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది ఇదే 4 Pro Mini. అండ్ ఇది కూడా నేను తీసుకుంది ట్యాక్స్ ఫ్రీ స్టోర్లో 10% ట్యాక్స్ తగ్గింది మనకి. యాక్చువల్లీ దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 82,000 రూపీస్ ఉంటే, మనం టూరిస్ట్ కనుక మనకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంది. డైరెక్ట్గా ఆన్ ద స్పాట్ మేనేజ్ చేసేస్తాడు. మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిడెంప్షన్ చేసుకోవడం ఇలాంటివి ఏమీ లేదు. మేనేజ్ చేసి మనకి ఇచ్చేస్తాడు అమౌంట్. అఫీషియల్ పెద్ద స్టోర్ అది. మీరు ఒక ఎలక్ట్రానిక్స్ వీడియో చూస్తుంటారు కదా, ఆ స్టోర్లో తీసుకున్నాను నేను ఇది. ఓకే, అసలు అన్బాక్స్ చేసి చూద్దాం. బాక్స్లో ఆ బ్యాగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. మిగతా డీటెయిల్స్ అన్నీ కంటిన్యూ అవుతాయి. మళ్ళీ సీల్ ఓపెన్ చేద్దాం. నా దగ్గర ఆల్రెడీ నా దగ్గర ఏముంది, DJI Mini 2 ఉన్నట్టుంది. అది అమ్మేస్తాను. ఎవరిని ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, చూద్దాం. కాస్ట్ ఎంత అని నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి క్యాల్కులేట్ చేసి చెప్పేస్తాను. బాక్స్ అండ్ బాక్స్లో బ్యాగ్ అంతే. ఇంకా మనకు ఐటమ్స్ అన్నీ బ్యాగ్లోనే ఉంటాయి. టు బీ కంటిన్యూడ్ ఇన్ హైదరాబాద్. నేను 3 Pro తీసుకుందాం అనుకున్నానని చెప్పాను కదా, దాని వచ్చేసి 4K 60 FPS అని ఉంటుంది. అండ్ దానికి దీనికి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే దాని కెమెరా అరౌండ్ 12 మెగాపిక్సలే. ఇది 3 Proది. 4 Proది వచ్చేసి 48 మెగాపిక్సల్ చూడండి, HDR. చలో, ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అది నేను ఇండియా వచ్చిన తర్వాత అండ్ అన్బాక్స్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఎందుకు అన్బాక్స్ చేయాలంటే అఫీషియల్గా కూడా మనం బాక్స్ చేసిన డ్రోన్ని ఫ్లైట్లో క్యారీ చేయలేము. ఎందుకంటే డ్రోన్స్ క్యారింగ్ రూల్స్ విషయంలో ఏదైతే డ్రోన్ ఉంటుందో అది మనం హ్యాండ్ బ్యాగేజ్లో తీసుకెళ్ళలేము. అండ్ డ్రోన్ సంబంధించిన బ్యాగ్స్ ఏమో చెక్ ఇన్ బ్యాగేజ్లో తీసుకెళ్ళలేము. ఇది పెట్టుకుంటే అది పెట్టుకోలేము, అది పెట్టుకుంటే ఇది పెట్టుకోలేము. సో అన్బాక్స్ చేసి వీటిని సపరేట్ చేయాల్సి ఉంటుంది. డ్రోన్ చెక్ ఇన్ బ్యాగేజ్లోకి వెళ్ళిపోతుంది. బ్యాటరీస్ ఎక్సెట్రా రిమోట్ కంట్రోల్ లాంటివి ఉంటుంది కదా, అవన్నీ కూడా మన హ్యాండ్ బ్యాగేజ్లోకి వస్తుంది. సో అన్బాక్స్ చేసిన తర్వాత మనకి బ్యాగ్ వస్తుంది. ఈ బ్యాగ్లో ఏమేమి ఐటమ్స్ వస్తాయో ఇప్పుడు చూద్దాం. వెయిట్. బట్ ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి DJI Mini 4 Pro ఇప్పుడు ఏదైతే నేను కొన్నానో కెమెరా క్వాలిటీ 48 మెగాపిక్సెల్. కానీ ఇది ఓన్లీ ఫొటోస్కి వస్తుండొచ్చు 48 మెగాపిక్సెల్ నాకు తెలిసినంత వరకు. ఇది వీడియోకి ఓన్లీ 12 మెగాపిక్సెల్ వరకు మాత్రమే పనిచేయచ్చు. బట్ నేను చూసిన క్వాలిటీ ఆల్రెడీ వచ్చిన తర్వాత కొన్ని నేను ట్రయల్స్ చేశాను. బట్ ఫస్ట్ DJI 2కి 4కి సంబంధం లేదు. యాక్చువల్లీ నేను DJI Mini 1 వాడాను, Mini 2 వాడాను, Mini 3 ఒకటి మధ్యలో స్కిప్ చేశాను. ఈ Mini 4 చూసుకున్నాను ఇప్పుడు. సో క్వాలిటీ డిఫరెన్స్ ఐ క్యాన్ ఫీల్. నా దగ్గర ఏదైతే ముందు ఫుటేజ్ నేను చాలా షూట్ చేస్తున్నాను డ్రోన్తో, బట్ నేను షూట్ చేస్తుంది ఐఫోన్తో. ఏంటంటే నేను 4K 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ షూట్ చేస్తాను. డ్రోన్ ఫుటేజ్ దీంట్లో పెట్టి క్లబ్ చేసేసరికి ఆ ఫుటేజ్ క్వాలిటీ మిస్ అవుతుంది అది. సో ఇప్పుడు రెండు సేమ్ FPSలో ఉంటాయి. సో సేమ్ క్వాలిటీ, అది మీరు చూస్తే అర్థమవుతుంది అన్నట్టుగా విజువల్గా కూడా ఫీల్ అవ్వచ్చు అది ఆ క్వాలిటీ బాగుందిరా అని. అండ్ ద మెయిన్ ఫ్యూచర్ ఈజ్ ఇది ఆల్మోస్ట్ 20 కిలోమీటర్ రేడియస్ వరకు కూడా పనిచేస్తుంది. అండ్ ద ఎక్స్ట్రా బెనిఫిట్ ఏంటంటే నేను ఇంతకుముందు వాడుతుంది DJI Mini 2. మీకు ఆల్రెడీ ఒక సపరేట్ వీడియో కూడా చేసి ఉంటాను. దాని మ్యాక్సిమం హైట్ లిమిట్ వచ్చేసి 15 మీటర్స్. అంతకుమించి ఫ్లై చేయలేము. అంతకుమించి ఫ్లై చేయాలంటే మనం ఎక్స్ట్రా యాప్స్ వాడి దానికి పర్చేజ్ చేసి దాని లిమిట్ని పెంచుకోవాల్సి వచ్చేది. బట్ దీంట్లోని నేను కొన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆల్మోస్ట్ 120 మీటర్స్ వితౌట్ ఎనీ ఎక్స్ట్రా యాప్స్ ఆటోమేటిక్గా ఫ్లై చేయొచ్చు. సో
అది బాగా నచ్చింది నాకు. ఇంకా ఏ యాప్స్ గందరగోళం లేదు, థర్డ్ పార్టీ యాప్స్ పడాల్సిన పని కూడా లేదు. సో ఒకసారి అన్బాక్స్ చేసి ఆ పాత డ్రోన్కి దీనికి కంపారిజన్ చూసిన తర్వాత కొన్ని మాట్లాడదాం. లైక్ ఆ పాత డ్రోన్ కూడా అమ్మేది ఉంది కదా, దాని గురించి కూడా చెప్తాను మీకు. సో బాక్స్ చేసిన తర్వాత మనకి ఈ బ్యాగ్ వస్తుంది బయటికి. బ్యాగ్లో ఇదేంటంటే కోంబో ప్యాక్ నేను తీసుకుంది. దీంట్లో చాలా వస్తాయి ఎక్స్ట్రా యాక్సెసరీస్. ఇది వచ్చేసి మెయిన్ డ్రోన్. అసలు ముందు డ్రోన్కి ఈ డ్రోన్కి సంబంధమే లేదు, మీ కంపారిజన్ ఇప్పుడే చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇది వచ్చేసి డ్రోన్. దీంట్లో ఏముండదు, బ్యాటరీ అంతా కూడా ఇలా ఉంటుంది, ఓపెన్గా ఎంటైర్గా ఓపెన్గా కనిపిస్తుంటుంది బాడీ. మనకి ఇంతకుముందు ఏంటంటే వెనకాల ఒక క్యాప్ లాంటిది వచ్చేది, ఆ క్యాప్ క్లోజ్ చేసేస్తే అయిపోయేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్ థింగ్, రిమోట్ కంట్రోల్. ఇంతకుముందు డ్రోన్ది కూడా మీకు చూపిస్తాను. అదేంటంటే దాంట్లో మనం ఫోన్ పెట్టుకొని షూట్ చేయాల్సి వచ్చేది. ఇదైతే ఇన్బిల్ట్ ఆర్సీ రిమోట్ కంట్రోల్ అంతా విత్ మన స్క్రీన్. దీంట్లో స్క్రీన్లో మాత్రం విజువల్స్ చాలా బాగా కనిపిస్తున్నాయి. అండ్ యాంటీనాస్ అన్నీ కూడా టిల్ట్ చేసుకోవచ్చు. అండ్ రేంజ్ కూడా చాలా బాగా పెరిగింది ఈ మధ్య, 20 కిలోమీటర్స్ ఏమి ఇస్తున్నాడు రేడియస్ దీన్ని. అండ్ మోడ్స్ ఇవి, అండ్ జాయిస్టిక్స్ టు కంట్రోల్ ది హైట్ అండ్ డైరెక్షన్స్ అవన్నీ కూడా. అండ్ వీటికి సంబంధించిన జాయిస్టిక్స్ ఇక్కడ ఉంటాయి. అండ్ కెమెరా టిల్టింగ్ ఒకటి, అండ్ ఇంకోటి ఇది ఉందా ఫీచర్ మర్చిపోయాను నేను ఇది, బట్ బాగుండేది అంతా ఇది. అండ్ ఇంకేమొస్తుందంటే నార్మల్గా డ్రోన్తో పాటు మనం పర్చేజ్ చేసేది ఇది 75,000 ఎందుకు పడిందంటే కోంబో ప్యాక్ తీసుకున్నాం కాబట్టి. మన కరెన్సీలో చెప్పాలంటే 74 పడింది. ఒక బ్యాటరీ మాత్రమే నాకు వచ్చేది నార్మల్గా అయితే. కోంబో ప్యాక్లో ఏంటంటే మనకి 2 ఎక్స్ట్రా బ్యాటరీస్ వస్తాయి. అండ్ ఈ ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఏమొస్తాయంటే దీంట్లో చాలా వస్తాయి మనకి. ఈ బ్యాగ్లో పైన ఎక్స్ట్రా ఈ ఛార్జింగ్ కేబుల్స్ ఒక 2, ప్రొపెల్లర్స్ అయితే చాలా వస్తాయి, ఆల్మోస్ట్ లైక్ 3-4 సెట్స్. అండ్ ఇది ఎప్పుడైనా మనకు ఆ ప్రొపెల్లర్స్ ఇరిగిపోయినా కూడా మార్చుకోవడానికి. అండ్ ఒక గైడ్. సో ఇది డ్రోన్, ఎక్కడక్కడ ప్రొపెల్లర్స్ డ్యామేజ్ అవ్వకుండా నీట్గా లాక్ చేసేసుకోవచ్చు. అండ్ జస్ట్ ఇక్కడ నుంచి ఇట్లా తీసేస్తే చాలు. స్ట్రెచ్ అయిపోతాయి ఈజీగా. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ సెన్సార్స్ కనిపిస్తున్నాయి చూడండి, చాలా సెన్సార్స్. అండ్ గార్డ్ బాగుంది, గింబల్కి డ్యామేజ్ అవ్వకుండా గార్డ్ ఏదైతే ఇచ్చారో. ఇది వచ్చేసి కెమెరా. ఓకే, ఇది వచ్చేసి డ్రోన్. అండ్ ఆర్సీ బ్యాటరీస్ కూడా ఈజీ. ఇది ఛార్జింగ్ కూడా బాగుంటుంది అంతా కూడా కదా. డ్రోన్ ఈజ్ ఆల్ సెట్. సో ఇదంతా సెటప్. మరి మీకు ఇప్పుడు పాత డ్రోన్ కూడా చూపించాలిగా, చూపిస్తాను అది కూడా. వెయిట్, చూస్తున్నారుగా, ఇది వచ్చేసి నా పాత డ్రోన్ DJI Mini 2. DJI Mini 1 కూడా వాడానని చెప్పాను కదా, అది నేను దుబాయ్లో పర్చేజ్ చేశాను 30,000 రూపీస్కి. కాకపోతే అది లక్షద్వీప్లో పోగొట్టుకున్నాను, చూసి ఉంటారు వీడియో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సింగపూర్లో కొన్నాం మనం అరౌండ్ 42,000 రూపీస్కి. ఇది కూడా కోంబో కిట్, మనకి 3 బ్యాటరీస్ వస్తాయి. కాకపోతే దీంట్లో ఏంటంటే మనకు స్క్రీన్ ఉంది ఇక్కడ ఆల్రెడీ, లైవ్లో చూడవచ్చు ఫీడ్ అంతా కూడా, ఏం షూట్ చేస్తున్నామో ఏంటి అనేది. బట్ దీనికి అట్లా కాదు, ఓన్లీ ఆర్సీ ఉంటుంది. దీంట్లో మనం ఫోన్ ఇన్సర్ట్ చేసుకొని ఐఫోనా ఆర్ ఆండ్రాయిడ్ అనే దాన్ని బట్టి కేబుల్ ఉంటుంటాయి, కేబుల్స్ అటాచ్ చేసుకొని అంత విజువల్స్ DJI యాప్ త్రూ నుంచి విజువల్స్ చూసుకుంటూ ఆపరేట్ చేసుకుంటాం. దీనికి కూడా జాయిస్టిక్స్ ఇక్కడ ఉంటాయి, అంతా ఆపరేటింగ్ అంతా సేమ్. మళ్ళీ చాలా బాగుంటుంది, ఈజీ. అండ్ దీనికి కూడా లాకింగ్ అంతా బాగా వచ్చాడు. అండ్ ఏంటంటే దీనికల్లా చెప్పాను కదా, క్లోజ్ ఉంటుంది. అసలు చూడండి, మీకు పక్కన చూపిస్తాను. ఇది కూడా ఓపెన్ చేద్దామా, ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది చూడండి, కనిపిస్తుంది క్లియర్ వేరియేషన్. 249 గ్రామ్స్ లోపు ఉంటాయి కాబట్టి ఎలాంటి పర్మిషన్స్, 250 గ్రామ్స్ లోపు ఉంటుంది కాబట్టి మినీ కేటగిరీలోకి వస్తాయి, ఎలాంటి పర్మిషన్స్ అవసరం లేదు. మనం చూసుకోవాల్సింది ఏంటంటే యాప్లో ఓపెన్ చేసినప్పుడు అది ఎల్లోనా, గ్రీన్ జోనా, రెడ్ జోనా చూసి ఫ్లై చేసుకుంటే చాలు. గ్రీన్ జోన్ ఉందంటే హ్యాపీగా ఫ్లై చేసుకోవచ్చు, ఎల్లో జోన్ అయితే కొంచెం కాషన్, రెడ్ జోన్ అయితే ఫ్లై చేయొద్దు. ఈ సెన్సార్స్ బాగున్నాయి, దీనికి కొంచెం క్రాషింగ్ అలాంటివి తగ్గుతాయి లేటెస్ట్ దానికి. దీనికి సెన్సార్స్ ఓన్లీ కింది సైడ్ మాత్రమే ఇచ్చాడు. ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయి చూడండి, 2 సెన్సార్స్. DJI 249 గ్రామ్స్ ఇక్కడ ఇచ్చాడు. Mini 2 ఇది కూడా మొత్తం ఎంటైర్ కిట్ ఉంటుంది. అండ్ ఇది కూడా 3 బ్యాటరీస్. ఇది ఎంటైర్కి సంబంధించిన డ్రోన్స్ది సెటప్. దీనికి కూడా మొత్తం బ్యాగ్ అండ్ కిట్ ఎవ్రీథింగ్ ఉన్నాయి, సేమ్ దానికి వచ్చినట్టు వచ్చాయి. ఎక్స్ట్రా ప్రొపెల్లర్స్, ఆ కిట్ అంతా కూడా. ఓన్లీ థింగ్ ఈస్ ఇక్కడ మారేది మెయిన్ ఫ్యూచర్ థింగ్ వచ్చేసి ఈ కెమెరా ఏదవుతుంది చూసారా, ఇది ఇట్లా ఉంటుంది, ఇట్లా వర్టికల్గా టిల్ట్ అవుతుంది మనకి ఇన్స్టాగ్రామ్ ఫార్మాట్లోకి. బట్ దీని వచ్చేసి మాత్రం టిల్ట్ అవుతుంది ఇన్స్టాగ్రామ్ ఫార్మాట్లోకి, అండ్ ఇట్లా ల్యాండ్స్కేప్ యూట్యూబ్ ఫార్మాట్లోకి. మనకి ఎట్లా కావాలంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు.
సో చూసారుగా అది వీడియో. ఇది వచ్చేసి DJI Mini 2 పాత డ్రోన్, ఇది వచ్చేసి కొత్తది. సో ఇప్పుడు ఈ పాత అమ్మేయాలి. ఇది నేను సింగపూర్లో కొన్నాను 42,000కి, అండ్ ఇప్పుడు అరౌండ్ 30,000 అలా అమ్ముదాం అనుకుంటున్నాను. బట్ చూద్దాం ఎలా వస్తుందో రెస్పాన్స్ని బట్టి. మరీ ఎక్కువ లాస్ అవుతుందో అని అనుకున్నప్పుడు ఇంకా ఏ ఓల్డెస్కో ట్రై చేసుకోవడం బెటర్. ఎందుకంటే కరెక్ట్ 1 year పడినట్టున్నాను. 1 year మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ అది లాస్ట్ 8 months నేను ట్రావెల్ చేసింది లేదు, పెద్దగా దీన్ని వాడింది లేదు. అండ్ ఇదే మీరు ఇండియాలో ఎప్పుడు కొనాలనుకున్నా కూడా ఈజీగా 60,000 నుంచి 70,000 అయితే ఉంటుంది డ్రోన్. అండ్ ఇది వచ్చేసి ఇండియాలో ఈజీగా మీకు 1.4 నుంచి 1.5 lakh అమ్ముతున్నారు, డబుల్ కాస్ట్. సో దట్స్ ఇట్. ఈ వీడియోలో అయితే మళ్ళీ మీకు రాబోయేటివన్నీ యాజ్ యూజువల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కొన్ని వస్తాయి, వీసా సంబంధించినవి, వెయిట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. బై బై, టేక్ కేర్.